హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్. ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా మనకి వైఎస్ఆర్ జగనన్న కాలనీలో అయితే ఇక గృహ నిర్మాణాలు అనేవి ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. ఈ విషయమే మనకి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అనేది జరిగింది. అదేంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది మనకి విశాఖపట్నం డిస్టిక్కి సంబంధించిన అప్డేట్ అనమాట. సొంతింటి వైపు అడుగులు అంటూ మనకి ఈ విధంగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు అయితే రివీల్ అయింది. ఇదైతే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎవరైతే భీమిలి నియోజకవర్గంలో లేఅవుట్ పట్టాలతో లబ్ధిదారులు అనమాట వీళ్ళందరూ. ఇక ఈ విషయమే మనకు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే నవరత్నాల్లో పేదలందరికీ ఇళ్ళు పథకంలో భాగంగా మనకైతే ఇప్పటివరకు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో స్థలాల కేటాయింపు అయితే పూర్తయిన సంగతి అయితే మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇక ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణమే బృహత్తర కార్యక్రమాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే చేపట్టింది. ఇక లక్షల విలువైన ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా అక్కడ లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవడానికి కూడా గ్రాంట్తో పాటు ఉచితంగా ఇసుక, భారీ రాయితీపై సిమెంటు, ఇనుము ఇలాగ మనకైతే అన్నీ ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఏవంటే మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయితే ఇక ఫ్రీగా అయితే ఇసుక అనేది ఇవ్వబోతున్నారు. ఇక భారీ రాయితీపై అయితే సిమెంటు, ఇనుము అందుబాటులోకి అయితే తీసుకురానుంది. ఇక వాటి సరఫరాతో పాటు లబ్ధిదారులకు చెల్లింపులు కూడా మనకి గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే ఇక జరిపేందుకైతే ఇక ఈ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక నిర్మాణాలకు అవసరమయ్యే నీటి సౌకర్యం కోసం 50 కోట్లతో అయితే బోర్లను కూడా త్రవ్విస్తోంది అన్నట్లుగా మనకి ఈ విషయమే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. ఇక మరో విశేషం ఏంటంటే జిల్లా చరిత్రలోనే తొలిసారిగా ఏజెన్సీలో గిరిజనుల కోసం కూడా ప్రత్యేకించి 14,500 ఇళ్ళు మంజూరు చేసింది అంటూ ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. ఇక తద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు గాను అన్ని విధాల తోడ్పాటు అందిస్తోంది ఈ ఏపీ గవర్నమెంట్ అన్నట్టుగా అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో జనవరి నాటికైతే జిల్లాలో చూసినట్లయితే మనకి ఈ విశాఖ డిస్ట్రిక్ట్కి సంబంధించి మనమైతే ఇక చెప్పుకోదగ్గది ఏంటంటే 73,236 మందికి అయితే ఇళ్ల పట్టాలను ప్రభుత్వం మంజూరు అనేది చేసిన నేపథ్యం అయితే మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇక ఆయా లేఅవుట్లలో తొలి విడతగా అయితే మనకి 52,050 మంది ఇళ్ళు అనేవి కేటాయించింది. ఈ మేరకు ఇక 501 లేఅవుట్లలో ఈ విషయమై ఇక ఇంటి నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి అంటూ మనకి ఈ విధంగా అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే రివీల్ చేశారు. ఇక జీవీఎంసీ పరిధిలో కూడా మరో 1.50 లక్షల ఇళ్ళు అయితే మంజూరు అయ్యాయి అంటూ మనకి ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ కూడా తెలియపరిచారు. ఇక భూ సమీకరణ ప్రక్రియను కూడా సవాలు చేస్తూ కొంతమంది అయితే కోర్టుకు వెళ్ళడంతో ఇక అక్కడ లబ్ధిదారులకైతే ఇళ్ల మంజూరు పత్రాల అలాగే ప్రొసీడింగ్స్ పంపిణీకి అడ్డంకి అనేది ఏర్పడింది. ఎక్కడైతే కేసులు అనేవి ఉన్నాయో ఈ నేపథ్యంలో వాళ్ళకైతే ప్రొసీడింగ్స్ అనేవి ఇవ్వడానికైతే ఇక వాళ్ళు క్లియర్ అవ్వాలి కాబట్టి ఈ అడ్డంకి అనేది ఏర్పడింది అన్నట్టు మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక ఎప్పుడైతే సొంత స్థలం ఉన్న వాళ్ళకి కూడా మనకి 8,115 మందికి మాత్రం అధికారులు అయితే ఇక అనుమతి పత్రాలు ఇచ్చారు. ఇక వారితో సహా మొత్తం చూసినట్లయితే 50,844 మందికి అయితే ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏదైతే ఇంటి నిర్మాణానికి శాంక్షన్ ఆర్డర్స్ అయితే ఇచ్చేశారు అన్నట్లుగా అయితే ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది. అలాగే ఇక భీమిలి, పొందుర్తి నియోజకవర్గాలకి సంబంధించి 24 లేఅవుట్లు అయితే న్యాయ వివాదాల్లో ఉన్నాయి అంటున్నారు. ఈ విషయమే ఎప్పుడైతే ఈ కోర్టు కేసులు అనేవి క్లియర్ అయిన నేపథ్యంలో వెంటనే వాళ్ళకైతే ఇచ్చే అవకాశం అయితే 100% ఉన్నట్లయితే మనకి ఇక్కడ సమాచారం ఫ్రెండ్స్. అంతేకాక ఏదైతే లబ్ధిదారుల ఇష్టానుసారమే అన్నట్లు మనకి 3 ఆప్షన్స్ అయితే ఇవ్వడం అనేది జరిగింది కదా. ఈ నేపథ్యంలో అయితే మనకి ఇక్కడ క్లియర్గా వివరిస్తున్నారు. అది చూసినట్లయితే ఇంకా తమకు కేటాయించిన స్థలంలో ఇంటిని అయితే 3 విధానాల్లో ఏ విధంగా నిర్మించుకున్నారో తెలియజేయాలంటూ ఆయా లబ్ధిదారులకైతే అంగీకార పత్రాలను ఏదైతే ఆప్షన్ పేపర్స్ని అయితే ఇచ్చారు కదా. ఈ విషయమే గృహ నిర్మాణ శాఖ అధికారులు తీసుకున్నారు కాబట్టి మొదటి విధానంలో గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రభుత్వం ఇచ్చే ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఇనుము, సిమెంటు తదితర సామాగ్రిని తీసుకొని ఇక లబ్ధిదారులే స్వయంగా ఇంటిని నిర్మాణం అనేది చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆప్షన్ ఇది. ఇందుకు 3,714 మంది అంగీకార పత్రం ఇచ్చారు అంటూ మనకి ఈ ఎస్టిమేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇక రెండో విధానంలో నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం నుంచి తీసుకోకుండా
ఇక లబ్ధిదారే సొంతంగా సామాగ్రిని అలాగే నిర్మాణం చేసుకోవడాన్ని మొత్తం చేసుకునే వెసులుబాటు అయితే ఈ సెకండ్ ఆప్షన్ విషయమే ఉంటుంది. వాటికి గాను ఇక యూనిట్ నిర్మాణ వ్యయం అనేది మనకి 1,80,000 కదా. ఈ విధి విధానం ద్వారా మనకి 4 విడతల్లో అయితే ప్రభుత్వం అందజేస్తుంది అన్నట్టుగా కూడా మనకి ఇక్కడ వివరించారు, క్లియర్గా చూడొచ్చు. ఇక అలాగే ఇందుకు గాను 36,618 మంది అయితే ఈ విధి విధానాన్ని ఎంచుకున్నారు అన్నట్లుగా కూడా మనకి ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఇక పూర్తిగా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం ఏదైతే మూడో విధానం ఉందో దీనికి మాత్రం 10,512 మంది అయితే అంగీకార పత్రం ఇచ్చారు అంటున్నారు. ఇక వారిలో ఎక్కువ మంది చూసినట్లయితే ఎవరంటే దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇక ఆర్థిక స్తోమత ఏమాత్రం లేని అత్యంత నిరుపేదలైతే ఉన్నారు. వీళ్ళకి మాత్రమే ఇక కట్టివ్వబోతుంది. వాళ్ళు ఇక్కడ సెలక్షన్ అయిన వాళ్ళు 10,512 మంది అన్నట్లు ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే గృహ నిర్మాణాలు అనేవి చేపడుతున్నారో ఈ విషయమై కూడా పూర్తి పారదర్శకంగా అయితే నిర్వహిస్తున్నామంటున్నారు. ఈ విధి విధానంలో భాగంగా ఇక ఇంటి నిర్మాణానికి అయితే సంబంధించి గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డు సచివాలయాల్లో వార్డు ఎమ్యూనిటీస్, అలాగే సెక్రటరీకి, ఇక వాలంటీర్లకైతే ప్రభుత్వం ఈ విధి విధానాలను అయితే అప్పగించింది. మ్యాపింగ్, అలాగే జియో ట్యాగింగ్, రిజిస్ట్రేషన్తో పాటు ఇనుము, సిమెంటు తదితర నిర్మాణ సామాగ్రిని అయితే పంపిణీకి తదితర పనులన్నీ వారే చూడాల్సి ఉంది అన్నట్లుగా కూడా అయితే మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేసింది ఫ్రెండ్స్. ఇక ఈ విషయాలన్నీ వాళ్ళే అయితే పర్యవేక్షించడం అనేది జరుగుతుంది. ఇక అంతేకాకుండా ప్రస్తుతం అన్ని లేఅవుట్లలో అయితే స్థలాల యొక్క మ్యాపింగ్ ప్రక్రియ అనేది 91% అయితే ఇక పూర్తయింది అన్నట్లుగా మనకి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేశారు. ఇక ఈ విధి విధానంలో భాగంగా ఎవరైతే 4,072 స్థలాలకు గాను సంబంధించి మ్యాపింగ్ ఈ నెల 31లోగా అయితే పూర్తి చేస్తామన్నట్లుగా కూడా క్లియర్గా వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా ఇక అంతా ఉచితమే అంటున్నారు. అదేంటంటే ప్రస్తుతం అయితే మనకి 3 లక్షల మందికి అయితే ఇంటి స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్లు, టిడ్కో ఇళ్ల పత్రాలను అయితే అందజేశాము. స్థలాల ప్రొవిజన్ సర్టిఫికెట్ పొందిన లబ్ధిదారులు అయితే ఇంటి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించుకోవడానికి అయితే అవకాశం ఏర్పడింది అంటున్నారు. ఎవరైతే ఈ ప్రొవిజన్ సర్టిఫికెట్స్ పొందిన వాళ్ళైతే ఇక వాళ్ళంతటి వాళ్ళైతే ఈ ఇంటి నిర్మాణాలు అనేవి పూర్తి చేసుకోవచ్చు. ఇక స్థలం విలువ ప్రాంతాన్ని బట్టి మార్కెట్ రేటు ప్రకారం అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అదేంటంటే 3 లక్షల నుంచి 7 లక్షల వరకు అయితే ఉంది అంటున్నారు ఫ్రెండ్స్. ఇక అంటే ప్రాంతాల వారీగా మనకైతే ఇక ఏరియాని బట్టి అయితే ఈ మార్కెట్ వాల్యూ అయితే పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది కదా. ఇక అట్లీస్ట్ మినిమం అండ్ మ్యాక్సిమం క్యాలిక్యులేట్ చేసి అయితే మనకి 3 లక్షల నుంచి 7 లక్షల వరకు అయితే ఒక ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఈ వాల్యూ అయితే వేయడం అనేది జరిగింది. ఇంత విలువైన స్థలాన్ని అయితే పైసా ఖర్చు లేకుండా ఉచితంగా అయితే అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించిన నేపథ్యంలో ఇది సక్సెస్ అయింది అంటున్నారు. ఇక ఇంటి నిర్మాణానికి ఒక్కొక్క లబ్ధిదారుడికి 1,80,000 అయితే ఇస్తున్నారు కదా. ఈ విషయంలో భాగంగా ఇక సచివాలయం ద్వారా అయితే ఏదైతే సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నాయి వాటి ద్వారా అయితే చెల్లింపులు అనేవి చేస్తున్నామంటున్నారు. ఇక ఇంటి నిర్మాణాన్ని లబ్ధిదారులు నిర్దేశిత నమూనా ప్రకారం ఏదైతే మోడల్ హౌస్ ఉందో దాని ప్రకారం అయితే నిర్మించుకోవాల్సి ఉంటుంది. అది 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించుకోవాల్సి ఉంటుంది అంటున్నారు. ఇక దానిలో చూసినట్లయితే మనకి హాలు, బెడ్రూము, కిచెను, వరండాతో పాటు ఇక టాయిలెట్ ఖచ్చితంగా నిర్మించుకోవాలి. ఇక వాస్తు ప్రకారం కాస్త మార్పులు చేసుకోవడానికి అయితే వెసులుబాటు ఉంది అంటున్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు చూడొచ్చు, వెసులుబాటు అయితే ఉంది అంటున్నారు. ఇక కంబైన్డ్ ఇళ్ల నిర్మాణానికి అవకాశం అయితే లేదు. ఎవరైతే పక్కపక్క ఫ్లాట్స్ ఉన్న వాళ్ళైతే మేము కంబైన్డ్గా కట్టుకుంటాము అన్నట్లయితే ఆ వెసులుబాటు అనేది లేదు. ఇక ఇంటి నిర్మాణాన్ని దశల వారీగా ఏదైతే వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది ఫోటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా వివరించారు. మన నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది, ఎంతవరకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా పూర్తవుతుంది అన్నట్టు మొత్తం అయితే ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఇక లబ్ధిదారులకు చెల్లింపులు కూడా వారి ద్వారానే చేస్తారు. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఉందో వాళ్ళ ద్వారా అయితే చెల్లింపులు అనేవి చేస్తారంటూ మనకి ఈ విషయం ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరు క్లియర్గా చూడొచ్చు, అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెంలో జగనన్న కాలనీలో నిర్మిస్తున్న మోడల్ హౌస్ అన్నమాట ఇది. ఇక ప్రతి లేఅవుట్లో కూడా ఒక మోడల్ హౌస్ అనేది కంపల్సరీ నిర్మిస్తున్నారు. ఈ విషయమే ఇక్కడ అనకాపల్లిలోనే మోడల్ హౌస్ అనమాట. ఇది మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా గృహ నిర్మాణ శాఖ పి శ్రీనివాసరావు గారు ఏమంటున్నారో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఉచితంగా ఇసుక రాయితీతో సిమెంటు, ఇనుము ఇస్తామంటున్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఇంటిని నిర్మించుకునేందుకు గాను లబ్ధిదారులకైతే ప్రభుత్వం ఉచితంగా ఇసుకను కేటాయిస్తోంది. ఇందుకోసం పాయకరావుపేట నియోజకవర్గంలో, నక్కపల్లి, చోడవరం నియోజకవర్గాల్లో, అలాగే కోడూరు, భీమిలి నియోజకవర్గానికి
ఇక డెంకాడ వద్ద ఇసుక డిపోలను ఏర్పాటు చేసి ఇక లబ్ధిదారులకు అక్కడికి వెళ్ళి ఇసుక తెచ్చుకోవడానికి అయితే వీలుగా ఒక్కో ఇంటికి దశల వారీగా 4 కూపన్లు అయితే ఇవ్వబోతున్నారు. ఇక అవి దుర్వినియోగం కాకుండా వాటిపై QR కోడ్ కూడా ఉంటుంది. ఇక ఒక్కో కూపన్పై 5 టన్నుల అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక మార్కెట్ ధరతో పోలిస్తే భారీ రాయితీపై సిమెంటు, ఇనుము కూడా లబ్ధిదారులకైతే అందించేలా ప్రభుత్వం చర్యలు అనేవి తీసుకుంటుంది అన్నట్లుగా వివరించారు. ఇక ఇప్పటికే ఆవాస్ ప్లస్ పోర్టల్లో వివరాలు అనేది నమోదైన వారిలో అర్హులను ఎంపిక చేసి ఇక కసరత్తు అయితే చేస్తున్నారు అంటున్నారు. ఇక ఏప్రిల్ 15 నాటికల్లా ఇంటి నిర్మాణాలను ప్రారంభిస్తాం. జిల్లా కలెక్టర్ విజయచంద్ర పర్యవేక్షణలో అయితే ఇళ్ల నిర్మాణ పనులు అయితే చురుగ్గా జరిగేలా చర్యలు అనేవి తీసుకుంటున్నామంటూ మనకి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయితే వివరిస్తున్నారు ఫ్రెండ్స్.